ఇప్పుడు రాజకీయాల్లో అనేక మంది నాయకుల మీద అనేక ఆరోపణలు ఉన్నాయి. అనేక అంటే వాళ్ళ చీకటి చరిత్రలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు. కానీ మీరు కొద్ది మందిని మాత్రమే టార్గెట్గా చేశారు. ముఖ్యంగా ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి ఇంట్రెస్ట్లకి వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళనే మీరు టార్గెట్ చేశారనేటువంటిది డెఫినెట్లీ. రాజశేఖర రెడ్డి నేను నమ్మిన నాయకుడు, నేను అతన్ని అభిమానించేవాడిని. అతని మీద లేనిపోని ఆరోపణలు చేస్తా అంటే ఆయన ఒక ముఖ్యమంత్రి, ఆయన తెలంగాణ వ్యతిరేక అంటే తెలంగాణ వ్యతిరేకి. తెలంగాణ ఇచ్చేది రాజశేఖర రెడ్డి గారు కాదు. ఇక్కడ హైదరాబాద్లో ఏదైతుందో నేను ప్రతిసారి ఆర్టికల్ 3 గురించి చెప్పేవాడిని. అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టకపోతే అంటే పార్లమెంట్లో బిల్లు పెట్టడానికి అవకాశం లేదు. ఏ బిల్ అయినా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ఏదైనా కానీ కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా చేయొచ్చు. ఒక రాష్ట్ర విభజన అనేది ఆర్టికల్ 3 ప్రకారం అవుతుందో క్యాబినెట్ డిసిషన్ తీసుకొని దాన్ని ప్రెసిడెంట్కి పంపి ప్రెసిడెంట్ స్టేట్కి రెఫర్ చేయాలి. స్టేట్ అసెంబ్లీలో ఎస్ ఆర్ నో, నో అన్నా కూడా చేయొచ్చు, ఎస్ అన్నా కూడా మళ్ళీ కేంద్ర ప్రభుత్వం బిల్లు పెట్టకుండా ఆపొచ్చు. ఈ మాట చెప్పాను. దీన్ని అధిష్టాన వర్గం ధిక్కరించు. నీకు నిజంగానే రాజశేఖర రెడ్డి అడ్డుపడుతుండనేది మీరు ఇక్కడ ఎంపీలు సోనియా గాంధీతో పోరాడండి, రాహుల్ గాంధీతో పోరాడండి. కానీ మీరు బహిరంగంగా ఏదైతుందో ఒక పాపులారిటీ కోసం, చీప్ పాపులారిటీ కోసం ఏదైతుందో మీరు ఈ విధంగా చేయడం కాదు. కుమ్ముక్కాయ కేసీఆర్తో లోపల మాట్లాడుకొని అతను మాట్లాడమంటే మాట్లాడిన నాయకులు ఉన్నారు. ఎవ్రీ టైం ప్రెస్ వాళ్ళ ముందు 100 మంది రిపోర్ట్స్ ముందు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ఏదైతుందో మాట్లాడుతా అంటే ఇవాళ ఏమైంది? బుడ్రఖాన్ అన్నాడు మధు యాష్కిని, తెలంగాణ జాతిరత్నలు బుడ్డరఖాన్. సో ఆయన సర్టిఫికెట్నే సమర్థించాడు. కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అక్రమ పేపర్లు చేసి ఆయన మీద ఆరోపణలు చేస్తున్నది. ఇమ్మీడియట్గా నేను ఓపెన్ లెటర్ కేసీఆర్కి రాసి, నీ కొడుకు బిడ్డను ఈ పేపర్లు నేను తయారు చేయగలుగుతానా, ఈ అటార్నీ సంతకాలు నేను పెట్టగలుగుతానా, మధు యాష్కి తమ్ముడు చెల్లె 2 తమ్ములే నేను సంతకాలు పెట్టగలుగుతానా, రాణి ఇమ్మండి అటార్నీ పెట్టగలుగుతానా, ఇవన్నీ ఏదైతుందో డాక్యుమెంట్ పంపి ఇవి కనుక నేను తయారు చేసిన పేపర్లు అంటే నీవు ఏ శిక్ష కేసినా ఆ శిక్ష ఒప్పుకుంటా. అంటే ఒకటి చెప్పండి, మీరు ఇప్పుడు చెప్తున్నారు అంటే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ ఫార్మేషన్ అడ్డుకోలేదంటారా? అడ్డుకోలే. హైకమాండ్ ఇస్తే ఆయన ఓపెన్గా చెప్పాడు. కానీ మీరు ఒకటండి, అంటే మీరు నంద్యాలకు వెళ్ళి ఆయన ప్రసంగంలో మీరు కనుక ఇక్కడ ఓటు వేస్తే అదే అది ఆ మాట అన్నారు కదా, ఏది మనం పాకిస్తాన్కి వెళ్ళినట్టుగా మనం వీసా కావాల్సి వస్తుంది అన్నారు కదా. కానీ ఏంటంటే కొన్ని ఎలక్షన్ స్ట్రాటజీ ఉంటాయి సార్. అంటే దాన్ని తెలంగాణకు ఏదంటే రేపు అంటే ఆ సెకండ్ ఫేజ్ ఓటుకి ఏదైతుందో చెప్పాడు చంద్రబాబు ఉన్నాడు. మొన్న ఏం చెప్పాడండి మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్లో? లోకేష్ ఏం చెప్పాడండి? నేను ఇస్తే తెలంగాణ వచ్చిందన్నాడు. పశువులాగా కొంటున్నారు. ఇప్పుడు ఏం జరిగేది? ఇప్పుడు ఏం జరుగుతున్నది అక్కడ? దాన్ని మనం ఏంటంటే ఒక తప్పును ఇంకో తప్పుతో తప్పు కాదు నేను అనేది ఎలక్షన్ స్ట్రాటజీ కోసం ఏదో చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ దురుద్దేశం లేదండి, రాజశేఖర రెడ్డి చేతిలో లేదు. ఇట్ ఈజ్ హైకమాండ్.